ఈ టికెట్ రిజర్వేషన్ విధానంలో కూడా కీలక మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇదేంటిది అంటే రైలు బయలుదేరక ముందే మన 8 గంటల ముందే ఈ రైల్వే చార్ట్ అంతకుముందు కూడా పెట్టేది. ఇప్పుడు మనం అంతకుముందు రైలు ఎక్కుతా అంటే ఆ భోగికి చార్ట్ ఉండేది. మనం ఏం చూసుకోవాలి, ఆ భోగి దగ్గరికి పోయి చార్ట్ ముందు నిలబడి మన పేరు, ఏ భోగి నెంబర్ అవన్నీ చూసుకునేది. మన దగ్గర టికెట్ ఉంటది. మన దగ్గర అంతకుముందే భోగి నెంబర్ అవన్నీ ఉంటది. భోగిలో ఉంటది. భోగి ముందు చార్ట్ ఉంటది ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు 8 గంటల ముందే చార్ట్ రెడీ అయితుంది. ఈ 8 గంటల ముందు ఏమైతుందో చూద్దాం. దీంతోటి ఏంటిదంటే మధ్యాహ్నం 2 గంటలకు ఒక ట్రైన్ బయలుదేరాలి అనుకోండి ఉదాహరణకి ఎగ్జాంపుల్. అయితే రాత్రిపూట 9 గంటలకే ఇది తయారు చేయాలని పేర్కొనడం జరిగింది. ఈ 9 గంటలకే చార్ట్ రెడీ అయిపోతే ఇది గనక అమల్లోకొస్తే ఈ వెయిటింగ్ లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో నాకు రాలేదు టికెట్ అని దొరకలేదు అని ఎప్పుడైతే అయిపోయిందో ఆయన ఏం చేస్తాడు ఆ ప్రయాణికుడు టైం ఉంటది కాబట్టి అక్కడి నుంచి వేరే రూట్ చూసుకుంటాడు. బస్ ఎక్కాలనా, ఇంకేదన్నా ప్లాన్ చేసుకోవాలనా, ఎలా ఆ జర్నీ చేయాలనేది ఆయన ప్లాన్ చేసుకుంటాడు. అంటే ఏంది అప్డేట్ రావటం వలన ఈ మారుమూల ప్రాంతాల నుంచి గానీ, ప్రధాన ఇప్పుడు శివారు ప్రాంతాలు, నగరంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ దీనికంటే ముందు ఉంటుంది కాబట్టి దీనితోటి వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అని రైల్వే బోర్డు ప్రకటించడం జరిగింది. అయితే ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. వాళ్ళేంది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటారు. ముందస్తు చార్ట్ తయారైందనుకోండి, ఈ 2025 డిసెంబర్ నాటికి అధునాతన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పిఆర్ఎస్ అంటారు. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ని ఇప్పుడు తీసుకొచ్చే దశగా కసరత్తు చేస్తుంది ఇప్పుడు.